మంత్రి పదవి రాలేదనో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వరనో తాను వైసీపీని వీడలేదన్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. తాను స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామా చేశానన్నారు. త్వరలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోతుందని, ఏపీ రాజకీయాల్లో అడుగు పెట్టబోతోందని, ఆమె నేను నడవబోతున్నానని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే కూడా రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి ఎమ్మెల్యే ఆర్కే మీడియా ముందుకు వచ్చారు. ఆయనతో మాట్లాడదాం మనం. సార్, ఎలా చూస్తున్నారు సార్? ఎందుకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది వైసీపీ పార్టీకి? మీరు రాజకీయం మొత్తం ఉన్నంత కాలం కూడా వైసీపీతోనే ఉంటా అన్నారు. ఎందుకని సార్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మంగళగిరి నియోజకవర్గం అనేది రాజకీయంగా చాలా చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం. పైగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు సాక్షాత్తు లోకేష్ గారు నిలబడ్డా కూడా ఓడించినటువంటి ప్రాంతం. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ముఖ్యమంత్రిగా మంత్రిగా ఉండి కూడా నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు, కనీసం ఒక చిన్న పని కూడా చేయలేదు అని ఈ మంగళగిరి ప్రజలు భావించారు కాబట్టి వాళ్ళని ఓడించారు. తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి నన్ను గెలిపించినప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో కరోనా ఉన్నా కూడా ఎంతో కొంత పనిచేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. సంక్షేమాన్ని ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంటే ఎమ్మెల్యేగా నేను చేయాల్సినటువంటి విధులను కూడా నేను చేయాలి కదా అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆయనంతటా ఆయన స్వయంగా ప్రకటించినటువంటి 1200 కోట్ల రూపాయలు ఆ నిధులు ఖర్చు చేయాలని చెప్పేసి మేము ప్రపోజల్స్ తీసుకొని వెళ్ళినప్పుడు 1200 కోట్లుగా కాస్త 500 కోట్లు, దాన్ని మళ్ళీ 350 కోట్లు, మళ్ళీ తిరిగి 125 కోట్ల రూపాయలకి కుదించుకొని దానికి కూడా మేము సిద్ధపడి ఆ 110 కోట్ల రూపాయలు కూడా జీవో ఇచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తెచ్చుకొని టెండర్లు పిలుచుకొని వర్కులు స్టార్ట్ చేసి మరి కొన్ని వర్కులు కంప్లీట్ చేసుకోవడం, కొన్ని దరిదాపు పూర్తయ్యే స్టేజ్కి వచ్చినా కూడా బిల్లులు రాకపోవడం వల్ల అభివృద్ధి అనేది అనుకున్న స్థాయిలో చేయలేకపోతా ఉన్నాము. మీరు ఆ కాస్త బిల్లులు కూడా రిలీజ్ చేస్తే ఇంకా వేగంగా పనిచేస్తాము, ఖచ్చితంగా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ సీటు నిలబడేలాగా చేస్తామని చెప్పినా కూడా ముఖ్యమంత్రి గారు ధనంజయ రెడ్డి గారికి చెప్పడం, ధనంజయ రెడ్డి గారు డబ్బులు లేవని చెప్పేసి తిప్పటం అనేది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నా. ఎందుకంటే కొన్ని రాజకీయాల్లో కొన్ని స్థానాలను ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశాన్ని గెలవనివ్వకూడదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకొని ఆ విధంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకి పులివెందులు కానివ్వండి, కుప్పం కానివ్వండి, గాజువాక, భీమవరం, మంగళగిరి ఇలాంటివన్నీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని చెప్పేసి కోరుకుంటుంది ఏ పార్టీ అయినా కూడా. మరి ఆ దిశగా పనులు చేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు చూడండి, మొన్నే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో వెళ్ళి చాలా పనులు ఆయన ప్రారంభోత్సవాలు చేసుకొని వచ్చారు. అంటే దాన్ని మళ్ళీ గెలిపించుకోవాలి, అక్కడ ప్రజలకు పనిచేయాలని ముఖ్యమంత్రి గారు భావించారు కదా. అదేవిధంగా మరి మేము కూడా ఇక్కడ పనిచేయడానికి ఆ 125 కోట్ల రూపాయలకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి వర్కులు చేసిన వాటికి డబ్బులు ఇవ్వకపోతే అది కాస్త ఇబ్బంది. అందుకనే నేను తిరిగి డబ్బులు ఇవ్వకపోయినా కూడా తిరిగి ఎంత అడిగినా కూడా రాకపోయే పరిస్థితుల్లో నేను రాజకీయాల నుంచి పక్కెళ్దామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ రాజీనామా కూడా ఏదైతే ఎమ్మెల్యేకి రాజీనామా చేశారో దాన్ని ఆమోదించమంటూ కూడా స్పీకర్ స్వయంగా ప్రకటించారు. దీన్ని ఎలా చూడవచ్చు? నేనైతే స్పీకర్ ఫార్మాట్లో నా రాజీనామా ఇవ్వటం జరిగింది. అది ఆమోదిస్తారా ఆమోదించరా అనేది అది స్పీకర్ విజ్ఞతగా ఉంటుంది. అయితే నైతికంగా విలువలతో కూడుకొని నేను రాజీనామా స్పీకర్ ఫార్మాట్లో ఇచ్చిన రోజు నుంచి నేను ఎటువంటి అధికారిక కార్యక్రమాలకి హాజరు కావటం లేదు అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. బీసీకి సీటు కేటాయించబోతున్నారు, అందుకని ఆర్కే రాజీనామా చేసి వెళ్ళిపోయారని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. దీంట్లో వాస్తవం సార్? 100% అది అబద్ధం అండి. ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, నాకు తెలుసు, అది అవాస్తవం అండి ఆ మాట. ఇక్కడ ఆర్కే మరోసారి పోటీ చేయబోతా ఉన్నారా? ఏదైనా పార్టీలో జాయిన్ అవబోతా ఉన్నారా? చూద్దామండి. ఎందుకంటే పోటీ అనేది చూడాలి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అనేది. కానీ ఇంకో పార్టీలో చేరడం అనేది మాత్రం నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో కోసం నేను పనిచేసే మనిషిని. జగన్మోహన్ రెడ్డి గారి కోసం సుమారు 15 సంవత్సరాలు పనిచేశాను. నేను ఏ విధంగా ఏ స్థాయిలో పనిచేశాను అనేది రాష్ట్ర ప్రజలు చూశారు. రేపు షర్మిల గారు కనుక కాంగ్రెస్ పార్టీలో చేరి ఆమె ఆంధ్రప్రదేశ్ రావడం జరిగితే ఖచ్చితంగా నేను షర్మిలమ్మ గారి కోసం, షర్మిలమ్మ గారి వెంటలో రాజశేఖర రెడ్డి గారికి నేను నివాళి అర్పిస్తూ పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటాను. అంటే ఎప్పుడు కలిసే అవకాశం ఉంది? ఇప్పుడు వరకు ఏమైనా కలిసారా షర్మిల గారితో? కానీ నేను కలవడం జరిగిందండి షర్మిలమ్మని. ఆమె కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరతారు అనేది నిర్ణయం ఇంకా ఇతిమిద్దంగా తేలలేదు. ఆమె చేరిన తర్వాత నేను ఆమెతో పాటు చేరడం జరుగుతుంది. ఇంకోటి కూడా చక్కర్లు కొడుతుంది సార్, మీరు మంత్రి పదవి ఇవ్వలేదు, ఏదైతే జనం మధ్యలోంచి అనౌన్స్ చేసిన తర్వాత కూడా మంత్రి పదవి ఇవ్వలేదు, అందుకోసమే సీటు ఇవ్వట్లేదు, మంత్రి పదవి అసహనంతోనే వెళ్ళిపోయారని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. అదేన్నీ అవాస్తవాలండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి 151 మంది శాసనసభ్యులు, అందులో రెడ్లు ఎక్కువగా గెలిచినప్పుడు ఆయనకున్నటువంటి లెక్కలు సీఎం గారికి ఉంటాయి.
అలాంటి ఉండవు. ఎందుకంటే ఒకవేళ అలాంటిది ఏమన్నా ఉంటే ఎప్పుడైతే రెండోసారి మంత్రివర్గ విస్తరణ ఉందో ఆ రోజునే నేను ముఖ్యమంత్రి గారిని అడిగి ఉండేవాడిని. ఇలాంటి రాజీనామా ఏదన్నా ఉంటే ఆ రోజునే జరిగి ఉండేది. కాబట్టి అది పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. రాజీనామా చేసిన తర్వాత పార్టీ నుంచి ఏమైనా ఫోన్ కాల్స్ రావడం కానీ కలవడానికి పిలవడం కానీ ఏమైనా జరిగిందా సార్? నేను ఫోన్లు అసలు చాలా అటెండ్ కాలేదండి. బహుశా ఎవరైనా ఫోన్ చేశారో నాకైతే తెలియదు. అమరావతి ఏదైతే కాదని 3 రాజధానులు కూడా ప్రకటించిన తర్వాత కూడా మీరు పార్టీకి మద్దతు తెలియజేసిన పరిస్థితి, రానున్న కాలంలో అమరావతి రైతులు కలవడం కానీ వాళ్ళకి మద్దతు తెలియజేయడం కానీ అట్లా ఉంటుందా సార్? కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ షర్మిలమ్మ చేరి ఆ వెంట నేను చేరితే ఆ రోజున కాంగ్రెస్ పార్టీ తీసుకునేటటువంటి నిర్ణయానికి అనుగుణంగా నేను నా నిర్ణయాన్ని ఆ రోజున తెలియజేస్తాను అని చెప్పి తెలియజేసుకుంటాను. ఇంకోటి సార్, ఫైనల్గా ఏదైతే రానున్న కాలంలో మంగళగిరి నుంచి ఒకవేళ షర్మిల గారు పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు సీట్ కేటాయించే అవకాశం ఉంటే మంగళగిరి నుంచే పోటీ చేస్తారా, అది వేరే నియోజకవర్గానికి ఏమైనా వెళ్తారు? పార్టీ ఆ రోజున షర్మిలమ్మ గారు పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం. ప్రధానంగా ఏదైతే చూస్తే షర్మిలమ్మ గారితోనే నా ప్రయాణం సాగబోతుంది రానున్న కాలంలో అంటూ కూడా ఆర్కే చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రానున్న కాలంలో కాంగ్రెస్లో ఆమె జాయిన్ అవ్వబోతున్నారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఆమెతో కూడా నేను కలిసి మాట్లాడాను, డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత నేను రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులర్పించిన తర్వాత పార్టీలో జాయిన్ అయ్యి ఆమె ఫాలోవర్గా నేను రానున్న కాలంలో నడబోతున్నట్టుగా చెబుతున్నాను. కెమెరామెన్ సాయితో మల్లికార్జున, బిగ్ టీవీ, మంగళగిరి నుంచి.